హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పట్లాగే రోజు పాలు ఇవాళ కూడా వేడి చేశానండి. సడన్గా పాలు విరిగిపోయాయి. ఏం చెయ్యాలని ఆలోచిస్తే మా పాప ఒక ఐడియా చెప్పింది. పన్నీర్ బుజ్జి చేసుకుందాం అమ్మా అని చెప్పింది. ఇదేంటి పాలు విరిగిపోయానన్నారు, పన్నీర్ బుజ్జి అంటున్నారు అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి. పాలు విరిగిపోయాయి కదా, ఆ పారీకుండా ఒక మెత్తని క్లాత్లో విరిగిపోయిన పాలు వడకట్టి పన్నీర్ తయారు చేశాను. వడకట్టి నీళ్ళు కూడా పారీకండి, పంచదార వేసి తాగితే చాలా బాగుంటుంది. అయితే పన్నీర్ బుజ్జి ఎలా చేసో చూస్తారా? రండి, కమాన్. ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ చెక్కు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేగాక టమాటా ముక్కలు వేసి దగ్గర గుజ్జులో అయ్యాక కొంచెం పెరుగు వేసి కలపండి. ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వంటి గరం మసాలా యాడ్ చేసి బాగా కలిపి దగ్గర అయ్యాక పన్నీర్ వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే ఇప్పుడు లేదు, అందుకే నేను వేయలేదు. అంతేనండి, పన్నీర్ బుజ్జి రెడీ. రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. అస్సలు అవన్నీ ఎందుకండి, గిన్నెలో వేసుకొని స్పూన్తో తింటే కమ్మగా సూపర్గా ఉంది టేస్ట్. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.